హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో డ్యాన్స్ ఫామ్స్ రిలేటెడ్ టు కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ కోసం డిస్కస్ చేద్దాం. అసలు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, రెండు కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్. మనం ఈరోజు వీడియోలో కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ కోసం డిస్కస్ చేద్దాం. అసలు ఇవి ఈ జనరల్గా మనకి క్లాసికల్ డాన్సెస్ ఎన్ని ఉంటాయో తెలియాలి. సో అసలు ఈ క్లాసికల్ డాన్సెస్ని ఏ అకాడమీ వాళ్ళు గుర్తిస్తారో తెలియాలి. అండ్ వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని దేని ఆధారంగా ఈ క్లాసికల్ డాన్సెస్ని గుర్తిస్తున్నారు అనేది మనకు తెలియాలి. ఓకే, సో ఈ క్లాసికల్ డాన్సెస్ని ఎవరు గుర్తిస్తారంటే సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళు గుర్తిస్తారు. దేన్ని బేస్ చేసుకొని అంటే భరతముని అనే ఒక ముని రాసినటువంటి నాట్యశాస్త్రం అనే బుక్ ఆధారంగా క్లాసికల్ డాన్సెస్ని గుర్తిస్తున్నారు. మొత్తం 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. అందులో ఒకటి భరతనాట్యం, ఇది తమిళనాడు స్టేట్కి సంబంధించింది. నెక్స్ట్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది. కథక్ నార్త్ ఇండియా స్టేట్కి సంబంధించింది. కథాకళి కేరళకి సంబంధించిన క్లాసికల్ డాన్స్. మోహినియట్టం కేరళకే సంబంధిస్తుంది. మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది. ఒడిస్సా స్టేట్కి సంబంధించింది. సత్రియా ఇది అస్సాం స్టేట్కి సంబంధించింది. సో మొత్తం ఈ 8లో 4 అనేవి మనకి కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించినవి ఉన్నాయి. ఈ 4 కోసమే మన వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అందులో ఫస్ట్ వన్ చూస్తే కథాకళి అండ్ భరతనాట్యం, కూచిపూడి, మోహినియట్టం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ 4 మనకి కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్లోకి వస్తాయి. ఒకటి ఏంటి కథాకళి, భరతనాట్యం, కూచిపూడి, మోహినియట్టం. కథాకళి అనేది కేరళ స్టేట్కి సంబంధించింది. భరతనాట్యం తమిళనాడు స్టేట్కి సంబంధించింది. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించింది. మోహినియట్టం కేరళ స్టేట్కి సంబంధించింది. సో కథాకళి అండ్ మోహినియట్టం రెండు కూడా ఏ స్టేట్కి సంబంధించినవి? కేరళ రిలేటెడ్ సంబంధించిన ఒక క్లాసికల్ డాన్సెస్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చాలాసార్లు అడిగాను మనకి ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ కూచిపూడి అనే క్లాసికల్ డాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది? సో ఆన్సర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. అలానే కథాకళికి అడిగిన, మోహినియట్టంకి అడిగిన ఆన్సర్ అవుతుంది కేరళ. భరతనాట్యం తమిళనాడు అవుతుంది. సో ఇక్కడ చూడండి, ద అబోవ్ 4 డాన్స్ ఫార్మ్స్ ఆర్ రిలేటెడ్ టు కర్ణాటిక్ మ్యూజిక్. ఈ 4 క్లాసికల్ డాన్సెస్ కూడా ఏ స్టేట్ దేనికి సంబంధించినవి అంటే కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించినవి. ద రూట్స్ ఆఫ్ దీస్ డాన్స్ ఫార్మ్స్ ఆర్ ఇన్ సౌత్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. వీటి యొక్క మూలాలు అనేవి సౌత్ స్టేట్స్లో ఉంటాయంట. ఈ 4 క్లాసికల్ డాన్సెస్ యొక్క మూలాలు అనేవి. సో ఇందులో మనం మొదటిగా కథాకళి కోసం డిస్కస్ చేద్దాం. కథాకళి కోసం కథాకళి ఈజ్ క్లాసికల్ డాన్స్ ఆఫ్ కేరళ. కథాకళి అనేది కేరళకు సంబంధించిన క్లాసికల్ డాన్స్. ద క్యారెక్టర్స్ ఇన్ ఏ కథాకళి పర్ఫార్మెన్స్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ సాత్విక, రాజసిక, తమాసిక. సో మనం కథాకళిని ఎన్ని విధాలుగా? 3 విధాలుగా డివైడ్ చేశారు. ఏంటవి? సాత్విక, రాజసిక, తమాసిక. అండ్ ఇంకేముంది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్? కథాకళి డాన్సర్ పద్మశ్రీ అవార్డీ మిలెనా సాల్విని ఆఫ్ ఫ్రాన్స్ పాస్డ్ అవే ఇన్ జనవరి 2022. సో పద్మశ్రీ అవార్డీ కథాకళి, చూడండి కథాకళి డాన్సర్ అయినటువంటి పద్మశ్రీ అవార్డు వచ్చిన మిలెనా సాల్విని అనే ఒక పర్సన్, ఫ్రాన్స్కి చెందిన పర్సన్ అనేవాళ్ళు జనవరి 2022న మరణించడం జరిగింది. ఓకేనా? సో పద్మశ్రీ అవార్డు, ఇందులో కథాకళికి సంబంధించిన పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు ఎవరైనా అడిగితే సో మన అందులో మిలెనా సాల్విని ఉంటే దాన్ని ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈవిడ ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అంటే ఫ్రాన్స్కి సంబంధించిన పర్సన్. సో మనం ఇంకా కథాకళి కోసం ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే కథాకళి అనేది ఎక్కువ టైం అన్నిటికన్నా అన్ని క్లాసికల్ డాన్సెస్ కన్నా ఎక్కువ టైం ప్రదర్శించే క్లాసికల్ డాన్స్ ఏంటంటే అది కథాకళి అవుతుంది. అండ్ ఎక్కువ మేకప్ వేసుకొని కూడా ప్రదర్శించే క్లాసికల్ డాన్స్ ఏంటంటే కథాకళి అవుతుంది. చూడండి ఇక్కడ ఎవరైనా పర్సన్ అనేవాళ్ళు ఫిమేల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎల్లో కలర్ ఫేస్ అనేది ఉంటుంది. ఎల్లో కలర్ ఫేస్ ఉందంటే ఇందులో వాళ్ళేంటి ఫీమేల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు. గ్రీన్ కలర్ ఫేస్ ఉందంటే వాళ్ళేంటి మేల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు మీనింగ్. ఈ మొత్తం ఈ కథాకళి అంతా ఏ మ్యూజిక్ మీద ఆధారపడి ఉంటుంది? కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ మీద ప్రదర్శిస్తూ ఉంటారు దీన్ని. నెక్స్ట్ ఇందులో ఎవరైనా స్పెషల్ పర్సన్స్ లైక్ ఫేమస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే కళామండలం గోపి ఒకరు, ఇంకొకరు కళామండలం గోపి ఒకరు, కళామండలం మురళి. వీళ్ళిద్దరూ కూడా
కథాకళికి సంబంధించిన ఫేమస్ పర్సన్స్. ఇంకా దీనిలో ఉండే కొన్ని ముఖ్యమైన పదాలు ఏంటంటే ఒకటి ముద్ర, నెక్స్ట్ రస, ముద్ర అంటే ఏంటి అంటే చేతి కదలికలు. ముద్ర అంటే చేతి కదలికలు ఉంటాం, హ్యాండ్ మూమెంట్స్నే ఉంటాం, మనం ముద్ర అని పిలుస్తాం. రస అంటే ముఖ కదలికలను మనం ఏమంటాం, రస అని పిలుస్తాం. ఇది మన కథాకళి కోసం. నెక్స్ట్ భరతనాట్యం కోసం చూద్దాం. భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం భరతనాట్యం ఏ స్టేట్కి సంబంధించింది, తమిళనాడుకి సంబంధించింది. తంజావూర్ బాల సరస్వతి ఫేమస్ భరతనాట్యం డాన్సర్ వాజ్ అవార్డెడ్ విత్ పద్మభూషణ్ ఇన్ 1957 అండ్ పద్మ విభూషణ్ ఇన్ 1977. సో చూడండి, తంజావూర్ బాల సరస్వతి అనే ఫేమస్ భరతనాట్యం డాన్సర్ అనేవాళ్ళు 1957లో పద్మభూషణ్ అందుకున్నారు. అదేవిధంగా పద్మ విభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే 1977లో వచ్చింది. నెక్స్ట్ బాలా ఏ బెంగాలీ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టెడ్ బై సత్యజిత్ రే. చూడండి, ది గ్రేట్ సత్యజిత్ రే గారు డైరెక్టర్. సో బాలా అనే బెంగాలీ డాక్యుమెంటరీని తీశారు. ఓకేనా, ఈ బాలా అనే డాక్యుమెంటరీ ఎవరికి సంబంధించిందంటే తంజావూర్ బాల సరస్వతి గారికి సంబంధించింది. ఇంకా భరతనాట్యం ఇంక్లూడ్స్ 3 బేసిక్ ఫార్మ్స్. భరతనాట్యంకి సంబంధించిన 3 బేసిక్ ఫార్మ్స్ ఏంటంటే మెలత్తూర్, పండనల్లూర్, వజువూర్. ఓకేనా, ఈ చూడండి మెలత్తూర్, పండనల్లూర్, వజువూర్, ఈ మూడిట్లో ఏదైనా ఒక దాన్ని అడగొచ్చు. మెలత్తూర్ అనేది దేనికి సంబంధించింది, ఏ క్లాసికల్ డాన్స్కి సంబంధించింది అంటే భరతనాట్యం అనేది ఆన్సర్ అవుతుంది. అలానే పండనల్లూరు కోసం అడిగిన, వజువూర్ కోసం అడిగిన ఆన్సర్ అవుతుంది భరతనాట్యం అవుతుంది. భరతనాట్యం కోసం ఇంకా మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే అన్నిటికన్నా ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్స్ ఏదంటే అదే భరతనాట్యం అవుతుంది. ఓకేనా, ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్స్ భరతనాట్యం అవుతుంది. నెక్స్ట్ దీనిలో ఫేమస్ పర్సన్స్ ఇంకా ఎవరైనా ఉన్నారంటే రుక్మిణీదేవి అరండల్, ఈవిడొకరు, రుక్మిణీదేవి అరండల్ ఒకరు. నెక్స్ట్ కృష్ణ అయ్యర్, నెక్స్ట్ పర్సన్ ఎవరు, కృష్ణ అయ్యర్. ఇందులో కొన్ని పదాలని, ముఖ్యమైన పదాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి అంగిక, ఫస్ట్ వన్ అంగిక. నెక్స్ట్ వచిక, నెక్స్ట్ వన్ అహర్య, నెక్స్ట్ వన్ సాత్విక. 4 పదాలు కూడా ఏ క్లాసికల్ డాన్స్కి సంబంధించినవి అంటే భరతనాట్యానికి సంబంధించినవి. ఇందులో అంగిక అంటే ఏంటి అంటే బాడీ మూమెంట్స్ ఏమంటాం భరతనాట్యంలో అంగిక అని పిలుస్తాం. నెక్స్ట్ వచిక అంటే సాంగ్ బీయింగ్ ప్లే అంటాం, సాంగ్ బీయింగ్ ప్లే. నెక్స్ట్ అహర్య అంటే ఆభరణాలు, ఆర్నమెంట్స్ మనకేంటి భరతనాట్యంలో యూజ్ చేసే ఆర్నమెంట్స్ ఏమంటాం మనం అహర్య అంటాం. నెక్స్ట్ సాత్విక అంటే ఇన్వాల్వ్మెంట్ అంటాం, అని అంటాం. నెక్స్ట్ ప్రస్తుతం మేల్స్ ఫిమేల్స్ ఇద్దరు కూడా భరతనాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మేల్స్ ఫిమేల్స్ వీళ్ళిద్దరూ కూడా భరతనాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అండ్ ఇది ఒక గ్రూప్ డ్యాన్స్. అండ్ ప్రస్తుతం దీన్ని ఏ విధంగా ప్రదర్శిస్తున్నారంటే గ్రూప్ డ్యాన్స్గా ప్రదర్శిస్తున్నారు. అండ్ దీన్ని కర్ణాటిక్ మ్యూజిక్ మీద ప్రదర్శిస్తారు. ఆల్రెడీ ఇవన్నీ మనం చెప్పుకున్నవన్నీ దేనికి, భరతనాట్యం, నెక్స్ట్ కథాకళి, ఇవన్నీ కూడా కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ కూచిపూడి. కూచిపూడి క్లాసికల్ డాన్స్ ఫామ్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. క్లాసికల్ డాన్స్ అనేది ఎక్కడ నుండి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చింది. కూచిపూడి టేక్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద ఆంధ్ర విలేజ్ ఆఫ్ కుచెలపురం. అంటే మన కూచిపూడిని ఆంధ్రాలో ఒక విలేజ్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఆంధ్రాలో కృష్ణా డిస్టిక్లో మనకేంటి కుచెలపురం అనే ఒక గ్రామం ఉంది. దీని పేరు మీదుగా కూచిపూడి అనే పేరు వచ్చింది. నెక్స్ట్ అపర్ణ సతీశన్, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ కూచిపూడి డాన్సర్స్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ భారత శాస్త్ర నృత్య ప్రవీణ నేషనల్ అవార్డ్ 2021లో అపర్ణ సతీశన్ గారికి భారత శాస్త్ర నృత్య ప్రవీణ నేషనల్ అవార్డు అనేది వచ్చింది. ఓకే, ఇంకా అపర్ణ సతీశన్ గారికి an exponent in Bharatanatyam and Kuchipudi is honored with prestigious national Nritya Shiromani award for her outstanding performance. And చూడండి అపర్ణ సతీశన్ గారికే మళ్ళీ భరతనాట్యం అండ్ కూచిపూడి ఈ రెండింటికి సంబంధించి ఏ అవార్డు వచ్చిందంటే
నృత్య శిరోమణి అవార్డు అనేది వచ్చింది. సో ఇంకా మనం కూచిపూడి కోసం ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే, కూచిపూడి అనేది మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇద్దరు కూడా ప్రదర్శిస్తారు. మేల్స్ ప్రదర్శిస్తారు, ఫిమేల్స్ కూడా ప్రదర్శిస్తారు. ఇందులో మేల్స్ ప్రదర్శించే వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. మేల్స్ అనేవాళ్ళు అంటే ప్లేస్ బట్టి మనకు ఆ నేమ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. అదే మేల్స్ అనేవాళ్ళు దేవాలయాల్లో ప్రదర్శించారు అనుకుందాం. మేల్స్ అనేవాళ్ళు దేవాలయాల్లో ప్రదర్శిస్తే దాన్ని రిచువల్ డ్యాన్స్ అంటాం. రిచువల్ డ్యాన్స్ అనేది అంటాం. ఒకవేళ మేధావుల ముందు మేల్స్ అనేవాళ్ళు ప్రదర్శిస్తే, ఎవరైనా ఒక మేధావుల ముందు ప్రదర్శిస్తే దాన్ని కలికా డ్యాన్స్ అని పిలుస్తాం. కలికా డ్యాన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ మేల్స్ అనేవాళ్ళు కామన్ ప్లేసెస్లో డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తే, మనకేంటి కూచిపూడిని పర్ఫామ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే భాగవతం అని పిలుస్తాం. భాగవతం. అదేవిధంగా ఫిమేల్స్ అనేవాళ్ళు దేవాలయాల్లో ప్రదర్శిస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే పూజా డ్యాన్స్ అని పిలుస్తాం. పూజా డ్యాన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ కామన్ ప్లేసెస్లో ఫిమేల్స్ అనేవాళ్ళు ప్రదర్శిస్తే దాన్ని కలికా డ్యాన్స్ అని పిలుస్తాం. దీన్ని కలికా డ్యాన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ కూచిపూడిలో మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రాజారెడ్డి అండ్ రాధారెడ్డి. వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ ఇందులో కూచిపూడిలో, రాజారెడ్డి అండ్ రాధారెడ్డి. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ వర్డ్ కూడా ఉంది కూచిపూడికి సంబంధించింది. ఆ వర్డ్ ఏంటంటే బురుగు. ఆ వర్డ్ ఏంటి? బురుగు అంటే ఏంటి? అసలు బురుగు అంటే ఏంటంటే తేలికపాటి చెక్కతో, అంటే వెయిట్లెస్ ఉంటాయి కదా వుడ్ అనేది, దాంతో తయారు చేసిన ఆభరణాలు. అంటే తేలికపాటి లైట్ వుడ్తో ఉన్న ఆభరణాలు అంటే ఆర్నమెంట్స్. సో దాన్ని ఏమని పిలుస్తాం? బురుగు అనేది ఏ క్లాసికల్ డాన్స్కి సంబంధించిందంటే దానికి కూడా ఆన్సర్ అవుతుంది, కూచిపూడి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్లాసికల్ డాన్స్ మోహిని అట్టం. నెక్స్ట్ వన్ మోహిని అట్టం. మోహిని అట్టం ఈజ్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ కేరళ. ఇట్ ఈజ్ అండ్ ఇంకర్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు. సో లార్డ్ విష్ణు కోసం ఈ డాన్స్ అనేది మనకేంటి, లార్డ్ విష్ణు కోసం అనేది ఈ డాన్స్ ఫామ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద యాన్షియన్ టెక్స్ట్ ఆఫ్ వ్యవహారమాల అండ్ ఘోషయాత్ర. ఓకేనా, వ్యవహారమాల అండ్ ఘోషయాత్ర అనే యాన్షియన్ టెక్స్ట్ లో ఎవరి కోసం ఉంది? మోహిని అట్టం కోసం ఉంది. ఇది చూడండి, ఘోషయాత్ర అండ్ వ్యవహారమాల అండ్ ఘోషయాత్ర అనే పురాతన గ్రంథాల్లో మనకి ఎవరి కోసం ఉంది? మోహిని అట్టం కోసం ఉంది. నెక్స్ట్ ఇంకా జయప్రభ మీనన్ డాన్సర్ ఆఫ్ మోహిని అట్టం ఫార్మ్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ వాజ్ గివెన్ ద దేవదాసి నేషనల్ అవార్డ్ ఇన్ 2013. 2013లో మోహిని అట్టం సంబంధించిన క్లాసికల్ డాన్సర్ జయప్రభ మీనన్. ఈ జయప్రభ మీనన్ అనే వాళ్ళకి దేవదాసి నేషనల్ అవార్డు అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2013లో వచ్చింది. సో మోహిని అట్టం కోసం ఇంకా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, దీన్ని కేవలం స్త్రీలు మాత్రమే ప్రదర్శిస్తారు. మోహిని అట్టాన్ని కేవలం లేడీస్ అంటే ఫిమేల్స్ మాత్రమే ప్రదర్శిస్తారు. నెక్స్ట్ అతి తక్కువ మేకప్ తో ప్రదర్శించే క్లాసికల్ డాన్స్ ఏదైనా ఉందంటే అదే మోహిని అట్టం. అతి తక్కువ మేకప్ వేసుకొని క్లాసికల్ డాన్స్ ఏదైనా ఉందంటే అది మోహిని అట్టం. ఎక్కువ మేకప్ అని ఎక్కడ చెప్పుకున్నాం? స్టార్టింగ్ లో కథాకళి అనేది ఎక్కువ మేకప్ తో చేస్తామని చెప్పుకున్నాం. అండ్ ఎక్కువ మేకప్ అండ్ ఎక్కువ సేపు కూడా ప్రదర్శించేదేంటి? కథాకళి. తక్కువ మేకప్ వేసుకొని ప్రదర్శించేదేంటి? మోహిని అట్టం అవుతుంది. అండ్ మోహిని అట్టం అనేది సోలో డాన్స్. దీనిలో మనకి కొంతమంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే స్వాతి తిరునల్ రామవర్మ 1. నెక్స్ట్ వల్లతోలు నారాయణ్ మేనన్. చూడండి, వల్లతోలు నారాయణ్ మేనన్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ. ఓకేనా? సో ఈ 3 పర్సన్స్ కూడా మోహిని అట్టంలో కొంచెం ఫేమస్ పర్సన్స్. నెక్స్ట్ వన్ ఇది ఏ క్లాసికల్ మ్యూజిక్ తరఫున మనకి ఇది పర్ఫామ్ చేస్తారంటే ఏంటి ఆన్సర్? కర్ణాటక మ్యూజిక్ సంబంధించింది. ఓకేనా? సో ఇవన్నీ మనం ఈరోజు చెప్పుకుని 4 క్లాసికల్ డాన్సెస్ కూడా దేనికి సంబంధించినవి? కర్ణాటక మ్యూజిక్ సంబంధించినవి. ఓకే, సో దీనిలో మీకు ఏదో విధంగా మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి, మన ఎస్జే కాంపిటేటివ్ అకాడమీలో ఆల్రెడీ మనకి 2 బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేసాం. ఒకటి ఎస్ఎస్సి జీడి, నెక్స్ట్ వన్ ఆర్పిఎఫ్ అండ్ గ్రూప్ డి, వీటి కోసం అంటే రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ కోసం, అండ్ ఎస్ఎస్సి జీడి ఈ రెండింటి కోసం కూడా బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో దీని టైమింగ్స్ మన దగ్గర బ్యాచెస్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 to 12 అండ్ సెకండ్ బ్యాచ్ మనకి ఈవినింగ్ కూడా ఉంటుంది. అది 5 నుండి 8 వరకు ఉంటుంది. ఓకేనా?
సో మీకు ఎవరికైనా జాయిన్ అవ్వాలి అనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా వచ్చి ఇన్స్టిట్యూట్లో కలవాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ అనేది కూర్మన్పాలెం బ్యాక్ సైడ్ బస్ స్టాప్ బ్యాక్ సైడే ఉంటుంది. సో ఎవరైనా వచ్చి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వచ్చు. మీకు డెమో విన్న తర్వాతే క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం వేరే ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడుకుందాం.